దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుని యొక్క బిడ్డలారా, బహుమానము యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వాని క్రియల చొప్పున జీతం ఇచ్చునని యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. అయితే జీతము వేరు, బహుమానం వేరు. జీతము పనిచేసేవానికి జీతము యజమానుడు ఇస్తాడు. అయితే బహుమానము పరుగు పందెములో దేవుని యొక్క బిడ్డలారా గెలిచిన వారికి బహుమానం అనేది దొరుకుతుంది. అవును, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక సంపూర్ణమైన బహుమానం ఇవ్వటానికి, దేవుని యొక్క బిడ్డలారా మనకు ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి బహుమానమును, ఒక ఉన్నతమైన బహుమానమును, ఒక సంపూర్ణమైన బహుమానమును ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే అపోస్తుడైన పౌలు గారు స్పష్టంగా సెలవిచ్చారు. మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని. అందుకే నా కొరకు నీతిగల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు జీవ కిరీటాన్ని నా కొరకు సిద్ధపరిచాడు. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించు ప్రతి ఒక్కరి కూడా ఆయన ఇచ్చునని అపోస్తుడైన పౌలు గారు సెలవిచ్చారు. అవును, దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అప్పగించినటువంటి పని, అది సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, సంఘ సహవాసము కావచ్చు, మన జీవితంలో మనము దేవుడు అప్పగించిన పనిని తుదముట్టించినప్పుడు, పరుగు కడముట్టించినప్పుడు, విశ్వాసమును కాపాడుకున్నప్పుడు, మంచి పోరాటము పోరాడినప్పుడు మనకు దేవాతి దేవుడు బహుమానమును అనుగ్రహిస్తాడు. బహుమానం అనేది కేవలము గెలిచిన వారికి మాత్రమే దొరుకుతుంది. ఒక పరుగు పందెములో పాల్గొన్న వారికి ఏమాత్రము, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమానం దొరకదు. కానీ పాల్గొన్న తరువాత ఎప్పుడైతే మనము విజయాన్ని సాధిస్తామో, గెలుపును పొందుతామో, కడ ముట్టిస్తామో, గమ్యాన్ని చేరుతామో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పనిని మనకు అప్పగించిన తరువాత మనం ఎప్పుడైతే తుద ముట్టిస్తామో అప్పుడు మన దేవుడు మన కొరకు